రాహుల్ హైదరాబాద్లో ఐటీ ఉద్యోగం చేస్తున్నాడు. పని వేగంగా చేయడం, అలాగే మీటింగ్స్కి వెళ్ళడం, అతని జీవితం అంతా ఒకే రకంగా ఉంటుంది. ఒకరోజు అతని స్నేహితుడు మనీ పెళ్లి కోసం తమ ఊరికి రావాలని ఆహ్వానించాడు. మొదట రాహుల్కు ఆసక్తి లేకపోయినా పెళ్లి సందడి చూడాలని అనిపించి పల్లెటూరికి బయలుదేరాడు. గ్రామంలో అడుగుపెట్టగానే గ్రామం మధ్యలో పెద్ద చెట్టు నీడ, అలాగే పగటి భజనలు, పంట పొలాలు సువాసన. రాహుల్కు ఇది కొత్త అనుభవం. ఎక్కడ చూసినా మనుషులు, నవ్వులు, మాటలు, ఆతిథ్యం. పెళ్లి ఇంట్లో అందరినీ చూసి ఒక అమ్మాయి చిరునవ్వు నవ్వుతో అతడిని పలకరించింది. ఆమె పేరు సిరి, మణి చెల్లెలు. పట్టణం నుండి వచ్చాడని తెలుసుకుని ఆమె చెప్పింది, మీకోసం ప్రత్యేకంగా విలేజ్ స్పెషల్ జీడిపప్పు హల్వా చేశాం అన్నయ్య, రుచి చూసారా అని చెప్పింది. ఆ ఒక్క నవ్వుతో రాహుల్ మనసు ఒక్కసారిగా మెత్తబడిపోయింది. పల్లె రోజులు, రాహుల్ మార్పు. సిరి అతనికి గ్రామం చుట్టూ చూపించింది. పొలాలు, కాలువలు, ఆవుపాలు, వచ్చే వచ్చే గేదెలు, చెరువులు, పాత కట్టడాలు అన్నీ చూశారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేంత వరకు రాహుల్కి పల్లెలో ఏదైనా కొత్త ప్రపంచం లభించినట్టే. మనీ పెళ్లి పనుల్లో సిరి, రాహుల్ కలిసి పనిచేస్తుంటే గ్రామస్తులు కూడా నవ్వుకున్నారు. ఈ పట్నం అబ్బాయి పల్లెకి బాగా అలవాటు పడినట్టున్నాడు అని అందరూ చెప్పుకున్నారు. సిరి కూడా గమనించింది. రాహుల్లోని సహనం, శ్రద్ధ, మంచితనం అన్నీ గమనించింది. ఒక సాయంత్రం పొలాల పక్కన నడుస్తూ సిరి ఇలా చెప్పింది, పట్నం వాళ్ళు ఇంత సింపుల్గా ఉండరు అనుకున్నా, మీరు మాత్రం చాలా వేరుగా ఉన్నారు. ఆ మాటలకు రాహుల్ చిరునవ్వుతో ఇలా అన్నాడు, ఇక్కడికి వచ్చిన తర్వాతే నిజమైన పబ్లిసిటీ ఏంటో తెలిసింది. నువ్వు చూపించిన గ్రామం నాకు చాలా నచ్చింది. ఆ మాటలతో సిరి ముఖంలో చిగురించిన ఎర్రని చూపు రాహుల్ హృదయం ఇంకా దగ్గరైంది. చివరి రోజు భావోద్వేగంతో ఇలా జరిగింది. పెళ్ళి అయిపోయింది. అందరూ తిరిగి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. సిరి నడివీధిలో నిలబడి కొద్దిగా బాధతో ఇలా అంది, తిరిగి వస్తారా లేక ఇంతేనా అని అడిగింది. రాహుల్ క్షణం నిశ్చయంగా చూసి చెప్పాడు, వస్తా సిరి, నిన్ను చూసేందుకు, నీ ఊరిని చూసేందుకు, మళ్ళీ ఈ నవ్వు చూసేందుకు తప్పకుండా వస్తాను అని అన్నాడు. ఆ మాటలతో సిరి చెమ్మగిల్లిన కళ్ళతో చిరునవ్వు నవ్వింది. పట్టణం తిరిగి వెళ్ళిన రాహుల్ ప్రతిరోజు సిరిని గుర్తు చేసుకుని ఫోన్ చేస్తూనే ఉన్నాడు. కొన్ని నెలల తర్వాత అతను మళ్ళీ పల్లెకు వచ్చాడు. ఈసారి తన అమ్మానాన్నలతో అదే చెట్టు కింద సిరి ఎదురు చూస్తుంది. పట్టణం మగాడు మనసు పల్లెటూరులో ప్రేమను కనుగొన్న రోజు ఇద్దరి కథ అక్కడ నుండి మొదలైంది. అది ఒక చీకటి మసక సాయంత్రం. పెళ్ళింట్లో పనులు పూర్తయి అందరూ బయటే తాంబూలం తీసుకుంటూ మాట్లాడుకుంటూ ఉండగా సిరి మాత్రం ఇంటి పక్కనే ఉన్న చిన్న వెలిగించిన దీపాల మధ్య వరుసన సరిచేస్తూ నిలబడి ఉంది. రాహుల్ నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు, నువ్వు ఎక్కడ ఉన్నావో వెతుకుతున్నా సిరి అని అన్నాడు. సిరి ఆశ్చర్యంగా చూసి మళ్ళీ చిరునవ్వుతో తలదించుకుంది. గ్రామం రోడ్డుపై ఇద్దరే. రాత్రి గాలి చల్లగా వీచింది. దూరంగా జిలుగుల శబ్దాలు, అలాగే ఇంటి వెలుగులు. సిరి చెయ్యి పట్టాలనే ధైర్యం రాహుల్కి రాలేదు. కానీ అతని చూపులు మాత్రం ఆ మాటనే చెబుతున్నాయి. సిరి మెల్లగా ఇలా అడిగింది, పట్టణం వాళ్ళకి ఇలాంటి గ్రామం రాత్రి నచ్చుతుందా అని అడిగింది. రాహుల్ ఆ మాటకి నవ్వాడు. ఇక్కడికి వచ్చాక నచ్చింది గ్రామం కాదు నువ్వు అని చెప్పాడు. ఆ ఒక్క మాటతో సిరి గుండె ఒక్కసారి దడదడలాడింది. చీర గాలిలో తేలిపోతూ ఆమె మెల్లగా చెంపలపై జారిన ఎర్రని గులాబీ రేకులు దాచుకోలేకపోయింది. రోడ్డుపై చిన్న రాయి మీద కాలు జారి సిరి వంగుతుంటే రాహుల్ వెంటనే ఆమె చేతిని పట్టుకున్నాడు. ఆ క్షణం ఇద్దరి కళ్ళు ఒకేసారి కలిశాయి.
ఆ స్పర్శలో ఓ మృదుత్వం, తెలియని దగ్గరితనం. అలాగే సిరి కొంచెం అర్జెంటుగా చెయ్యి వదులుకొని ప్రయత్నం చేస్తూ, ఉండండి, గ్రామంలో ఎవరో చూస్తారు అని అన్నది. కానీ రాహుల్ మెల్లగా అన్నాడు, చూసినా పర్లేదు, నువ్వు పడిపోవాలని నేను అనుకోను. ఆ మాటతో సిరి పూర్తిగా అల్లాడిపోయింది. ఆకాశం కింద చిన్న ప్రేమక్షణం మొదలైంది. గ్రామం చివరిలో ఉన్న చిన్న బండి మీద ఇద్దరూ కూర్చున్నారు. పై ఆకాశంలో నక్షత్రాలు, చుట్టూ నిశ్శబ్దం. రాహుల్ నెమ్మదిగా అన్నాడు, సిరి, నేను మళ్ళీ వస్తానని నమ్ముతున్నావా నువ్వు అని అన్నాడు. సిరి చిరునవ్వు నవ్వుతూ, ఇక్కడికి వచ్చాక మీ నవ్వు చూసే ప్రతిరోజు నేను ఎదురు చూస్తా రాహుల్ గారు అని అంది. ఆమె మాటలు రాహుల్ హృదయాన్ని పూర్తిగా కరిగించేశాయి. అతను సిరి ఇచ్చిన మల్లెపువ్వును తీసుకొని తన పుస్తకంలో పెట్టుకుంటూ అన్నాడు, ఇది నాకో గుర్తు. నువ్వు నా జీవితంలో వచ్చిన రోజు గుర్తుండటానికి అని అన్నాడు. సిరి సిగ్గుతో చూసుకోలేకపోయింది. గ్రామం గాలి, రాత్రి నక్షత్రాలు, ఇద్దరి మధ్య మెల్లగా మొదలైన ప్రేమ, అది చెప్పలేనిది, అలాగే ఫీల్ అయ్యేది. ఆ రాత్రి నక్షత్రాల కింద కూర్చున్న ఆ క్షణం, ఇద్దరి మధ్య మాటలు ఆగిపోయినా మనసులు మాటలు మాత్రం బలంగా వినిపించాయి. సిరి మెల్లగా తన చీరను సరిచేసుకొని లేచింది. ఇంటి వాళ్ళు వెతుక్కుంటూ ఉంటారు అని చెప్పిన ఆమె అడుగులు ముందుకు కదలలేదు. రాహుల్ అదే నెమ్మదితో దగ్గరికి వచ్చి అడిగాడు, ఒక్కసారైనా నిజంగా చెప్పవా సిరి, నన్ను చూస్తే నీకు ఏమైనా ఫీలింగ్ వస్తుందా అని అన్నాడు. సిరి ఒక్క క్షణం తడబడింది. తన కళ్ళను తిప్పుకునే ప్రయత్నం చేసింది. కానీ ఆ చూపులు తప్పించుకోలేక రాహుల్ వైపే నిలిచిపోయాయి. సిరి మనసు పగిలిన క్షణం మొదలైంది. ఆవిడ చెయ్యి మెల్లగా వణికింది. రాహుల్ ఆ విషయాన్ని గమనించాడు. ఫీల్ అవుతున్నావా అని మళ్ళీ అడిగాడు. సిరి కళ్ళల్లోంచి ఒక చిన్న నీటి ముత్యం జారింది. అది ప్రేమ, సంతోషమా, అలాగే భయమా, అవన్నీ కలిసిన భావన అని అన్నాడు. నన్ను నేను అర్థం చేసుకోలేకపోతున్నా రాహుల్ గారు అంది ఆమె. రాహుల్ మెల్లగా ఆమె తలను తిప్పి తన కళ్ళల్లోకి చూసేలా చేశాడు. నిజం చెప్పు సిరి, నీ హృదయం ఏమంటుంది అని అన్నాడు. సిరి గుండె బలంగా కొట్టుకుంటూ చివరికి ఎంతో సిగ్గుతో తల అవునని చెప్పింది. అది ఏ మాట కన్నా బలమైన సమాధానం. అదే క్షణాన రాహుల్ మెల్లగా సిరి చెయ్యిని తన చేతిలోకి తీసుకున్నాడు. చుట్టూ ఎవరూ లేరు. గాలి చల్లగా వీచుతుంది. మొక్కల నీడ పొడవుగా పడుతుంది. సిరి శ్వాస కొంచెం అడ్డంగా పడింది. ఇంతగా చూడకండి అని అంది. మృదువుగా చెప్పింది. రాహుల్ ఆ మాటకి నవ్వాడు. చూడకుండా ఉండలేను సిరి. ఆ మాటలు సిరి చెవుల దగ్గరగా వినిపించగానే ఆమె చెంపలు ఎర్రగా మారిపోయాయి. ఇంటి ముందు చిన్న రొమాన్స్ స్టార్ట్ అయింది. ఇంటి దగ్గరికి చేరేసరికి ఇంట్లో దీపాల వెలుగు బయటికి ప్రసరిస్తుంది. సిరి ఆగి చీర చెంగు సరిచేసుకుంది. రాహుల్ పై రాగానే మాట్లాడుతూ, ఈ రాత్రి నువ్వు నా గురించి ఎదురు చూసిన ప్రతి క్షణం నాకు జీవితాంతం గుర్తుంటుంది అని అన్నాడు. సిరి చిరునవ్వు నవ్వి నెమ్మదిగా అతని దగ్గరకు వచ్చి ఇలా చెప్పింది. రేపు ఉదయం పొలాల దగ్గరకు రావాలి అని అంది. నిన్ను ఓ చోటుకి తీసుకెళ్తాను. రాహుల్ ఆ మాటకి ఆశ్చర్యంగా ఎందుకు అని అడిగాడు. సిరి మాయమైన చూపుతో, నీకు నచ్చే ఒక కారణం ఉంటుంది అని చెప్పింది. చెప్పి సిగ్గుతో లోపలికి పరిగెత్తింది. ఆ రాత్రి సిరి లోపలికి వెళ్ళిన రాహుల్ మాత్రం బయట నిల్చొని ఇంకా ఆమె నవ్వు, ఆమె మాటలు, ఆమె చూపులు అన్నీ గుర్తు చేసుకుంటూ నిలబడ్డాడు. అతని హృదయం మొదటిసారిగా
పల్లె రాత్రి గాలిలో ప్రేమ పరిమళం పీల్చుకుంది. ఉదయం పొలాల దగ్గర రహస్యమైన సిరి, తరువాత ఉదయం రాహుల్ పొలాలకి చేరేసరికి అక్కడ సిరి ఒంటరిగా నీలి బిందె పట్టుకొని పొలాల అంచున నిలబడి ఉంది. సూర్యోదయం ఆమె ముఖాన్ని మెల్లగా తాకుతూ, ఆమె రంగురంగుల గాలిలో తేలుతూ, రాహుల్ ఒక్క క్షణం ఊపిరిపోయినట్టు అయిపోయాడు. ఇంత తెల్లరిగానే వచ్చారా అని సిరి నవ్వుతూ అడిగింది. రాహుల్ కాన్ఫిడెంట్గా చెప్పాడు. నువ్వన్నావు కదా నాకు నచ్చే కారణం ఉందని, అందుకే వచ్చాను అని అన్నాడు. సిరి ఆశ్చర్యాన్ని దాచుకోవడానికి లేచి, రండి నీకు చూపించాల్సినది ఉంది అని అంది. మల్లెల తోట మధ్యలో సిరి రాహుల్ని గ్రామం వెనుక ఉన్న చిన్న మల్లెల తోటకు తీసుకెళ్ళింది. అక్కడ సున్నితమైన మల్లెపువ్వుల సువాసన, చిగురుటాకులపై మెరిసే తడి రేణువులు, ముగ్గురు ప్రపంచం లేని నిశ్శబ్దం. సిరి మెల్లగా ఆగి అడిగింది, ఇది బాగుందా అని అడిగింది. రాహుల్ ఆమెను చూస్తూ అన్నాడు, చాలా బాగుంది, కానీ నువ్వు ఉన్న చోటే ఇంకా అందంగా ఉంది అని అన్నాడు. ఆ మాట సిరి గుండె నేరుగా తాకింది. ఆమె వంగి ఒక చిన్న మల్లెపువ్వు తీసి రాహుల్కి ఇచ్చింది. ఇది నువ్వు నిన్న ఇచ్చిన మాటలకి అంది చిన్న సిగ్గుతో. రాహుల్ ఆశ్చర్యపోయాడు. ఏ మాటకి అని చిన్నగా అడిగాడు. ఆమె మెల్లగా సమాధానం చెప్పింది. మళ్ళీ వస్తానన్న మాటకి ఇచ్చాను అని చెప్పింది. ఆ మాటలు విన్న రాహుల్ ఒక్క క్షణం ఆమెను చూస్తూ అలానే నిలిచిపోయాడు. మొదటి హత్తుకునే క్షణం మొదలైంది. సిరి పువ్వు ఇస్తూ రాహుల్ వైపుకు దగ్గరికి వచ్చేసరికి గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. సిరి చీర చెంగు ఎగిరి రాహుల్ ముఖాన్ని తాకింది. వెంటనే సిరి గబగబా దాన్ని పట్టుకుంది. ఆ క్షణంలో ఇద్దరూ ఇంచుమించు అంగుళం దూరంలో నిలిచిపోయారు. రాహుల్ చెయ్యి ఆపుకోలేక సిరి భుజం మీద పడిన చిన్న మల్లెపూ తీగను తీసి సర్దాడు. సిరి శ్వాస పూర్తిగా మారిపోయింది. ఆమె కళ్ళల్లో అర్థం కాని సిగ్గు, అలాగే ప్రేమ, ఆకర్షణ అన్నీ ఒకసారిగా మెరిశాయి. రాహుల్ మెల్లగా ఇలా అన్నాడు, సిరి, నేను నిన్ను మిస్ అవుతానని నిన్నే గ్రహించాను అని చెప్పాడు. సిరి కన్నులు పెద్దవయ్యాయి. ఎందుకు నన్ను ఇలా మాట్లాడుతున్నారు మీరు అని అడిగింది. సిగ్గుతో ఆ ఒక్క అడుగు వెనక్కి వేసింది. రాహుల్ ఆమె దగ్గరకు మళ్ళీ నెమ్మదిగా వచ్చి, ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్నానేమో అనిపిస్తుంది అని అన్నాడు. ఆ మాటలు వినగానే సిరి హృదయం ఆ మాట విన్న వెంటనే ఆ గుండె ఆగిపోయినట్టయింది. ఆమె చేతులు వణికిపోయాయి. చివరకు చిన్నగా, చాలా చిన్నగా చెప్పింది, అవును, నిజంగా నేను కూడా అదే ఫీల్ అవుతున్నా అని చెప్పింది. రాహుల్ ఒక్కసారిగా సిరిని దగ్గరకు లాగి అతని చేతులు ఆమె భుజాలపై సున్నితంగా ఉంచాడు. అది వారి మొదటి హత్తుకునే క్షణం. పొలాల మధ్య, అలాగే మల్లెల సువాసనలో ఇద్దరి మధ్య ప్రేమ తొలిసారి పూసింది. మల్లెల తోటలో ఆ మొదటి హత్తుకునే క్షణం తర్వాత సిరి రాహుల్ ఛాతీపై చెవి పెట్టుకొని ఉండిపోయింది. రాహుల్ ఆమె జుట్టులో చేతులు నెమ్మదిగా చాచుతూ ఆమె వణికే శ్వాసని స్పష్టంగా ఫీల్ అయ్యాడు. ఇది ఇద్దరికీ కొత్త అనుభూతి. సిరి సిగ్గుతో విలవిల్లాడిన క్షణం మొదలైంది. ఒక్క క్షణం తర్వాత సిరి అలా హత్తుకొని ఉన్నట్టుండి అకస్మాత్తుగా సిగ్గుతో రాహుల్ నుండి దూరమైంది. ఇలా
ఇలాగే ఉంటే నేను మాటలే రావు నాకు రాహుల్ గారు అని చెప్పింది. అని చెప్పి చెంపల్ని చీర చెంగుతో కప్పేసుకుంది. రాహుల్ నవ్వుతూ ఆమె దగ్గరికి నెమ్మదిగా వచ్చి ఆమె చేతుల్ని పట్టుకొని కిందకి దింపుతూ ఇలా అన్నాడు. నీ ముఖం దాచుకుంటే నీ అందమైన భావాలు ఎలా చూస్తాను సిరి అని అన్నాడు. సిరి కళ్ళల్లో ప్రేమ స్పష్టంగా మెరిసింది. ప్రేమతో నిండిన నడక స్టార్ట్ అయింది. ఇద్దరూ పక్కపక్కన పొలాల మధ్యన ఉన్న చిన్న దారిలో నడుస్తూ వెళ్తారు. సిరి రాహుల్ చేతిని పట్టుకోవాలా వద్దా అన్నట్టు కొంచెం సందేహంగా చేతి వేలుతో అతని చేతి వెనుకన మెల్లగా తాకింది. రాహుల్ వెంటనే ఆ చిన్న టచ్ని పట్టుకొని ఆమె వేలును తన వేలిలో జార్చుకున్నాడు. ఆ చిన్న వేళ్ళు కలిసిన క్షణం సిరి శ్వాస ఒక్కసారి ఆగిపోయినట్టయింది. ఆమె మెల్లగా ఇలా అన్నది. మీరు పట్టుకున్న వెంటనే నా గుండెలో ఏదో జరిగిపోతుంది అని చెప్పింది. రాహుల్ చిరునవ్వు నవ్వుతూ అదే ప్రేమ సిరి, నువ్వు ఒంటరిగా ఫీల్ అయ్యేది కాదు అని చెప్పి ఆమె చేతిని మరింత దగ్గరకు లాక్కున్నాడు. చెట్టు నీడలో మరింత దగ్గరితనం. తరువాత ఇద్దరూ పెద్ద చెట్టు నీడలో ఆగారు. చిన్న గాలి ఊపిరి తేలికగా పీల్చుతూ సిరి జుట్టు రాహుల్ ముఖం మీద మృదువుగా తాకింది. ఆమె వెంటనే జుట్టు సరిచేయటానికి చెయ్యి ఎత్తగా రాహుల్ ఆమె చేతిని ఆపి మెల్లగా అన్నాడు. లేదు, అలా ఉండని. నీ జుట్టు నన్ను తాకిన ప్రతిసారి నువ్వు ఇంకా దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అన్నాడు. ఆ మాటకి సిరి సిగ్గుతో మీరు ఇలా మాట్లాడితే నేను ఎక్కడికి చూడాలో అర్థం కావడం లేదు అని చెప్పింది. అని చెప్తూ మెల్లగా అతని దగ్గరికి చేరింది. రాహుల్ ఒక అడుగు ముందుకు వేసి సిరిని చూస్తూ కొంచెం గంభీరంగా అన్నాడు. సిరి, నిన్ను నేను ఇష్టపడటం కాదు, నేను నిన్ను చాలా బలంగా ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. సిరి హృదయం ఆ మాటలు విన్న క్షణం తనంతట తానే అతని భుజాన్ని పట్టుకొని దగ్గరికి చేరింది. అది వారి మొదటి సన్నిహితమైన ఆత్మీయమైన ప్రేమ క్షణం. మల్లెల తోటలో ఇద్దరి మధ్య ప్రేమ క్షణాలు మెల్లగా మసకబారుతున్న వేళ రాహుల్ మరియు సిరి గ్రామం వైపు నడుస్తూ ఇంటికి చేరుకునే సమయానికి గ్రామం ఇప్పటికే మేల్కొని ఉంది. పొలాలంచున ఇద్దరూ చేతులు పట్టుకొని ఆగి మాట్లాడుకుంటూ ఉంటుండగా ఒక చిన్న అమ్మాయి మణి ఇంట్లో ఉండే పద్మ వారిని చూసి నోరు పెద్దగా తెరిచింది. సిరి వెంటనే రాహుల్ చేతిని విడదీసి గబగబా అయ్యో ఎవరో చూస్తున్నారు అని చెప్పింది. ఆ మాటకి రాహుల్ చిన్నగా నవ్వుతూ అది చిన్న పాపే కదా చూసింది అని అన్నాడు. కానీ పద్మ అయితే ఇప్పటికే పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తుంది. గ్రామం గుసగుసలు మొదలయ్యాయి. కొద్దిసేపటికి పెళ్లి ఇంట్లో ఆకస్మికంగా గుసగుసలు వినపడ్డాయి. సిరి ఎవరో అబ్బాయితో పొలాల్లో కనిపించిందంట. ఆ అబ్బాయి పట్నం నుంచి వచ్చినవాడంట. చేతులు పట్టుకొని తిరుగుతున్నారని కూడా చెప్పుకుంటున్నారు. సిరి గుండె ఆ మాటలకి ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. తన చేతులు వణికిపోయాయి. రాహుల్ ఆమెకు దగ్గరకు వచ్చి ధైర్యం చెప్పాడు. భయపడకు, నేనున్నా అని అన్నాడు. కానీ సిరి మాత్రం బెదిరిపోయి ఇంటి వాళ్ళకి తెలిసిపోతే ఎంతో ఇబ్బంది అవుతుంది అని చెప్పింది. గ్రామంలో ఇలాంటి మాటలు ఒకసారే విస్తరిస్తాయి అని చెప్పింది. పెద్దలకు విషయం తెలిసిన క్షణం మొదలైంది. ఒక పెద్దమ్మ మణిబాబాయ్ భార్య చెట్టు కింద నిల్చున్న సిరిని కళ్ళతో చూస్తూ కొలుస్తూ అడిగింది. సిరి, నువ్వు ఉదయం ఎవరితో కలిసి పొలాల నుండి వస్తున్నావు అని అడిగింది. ఆమె శబ్దం పదునైనది. సిరి పెదవులు వణికాయి. మాట రాలేదు. రాహుల్ ముందుకు వచ్చి నెమ్మదిగా అన్నాడు.
అమ్మా, నేను సిరితోనే వచ్చాను. పొలాలకి నేను వెళ్ళాను అని అన్నాడు. ఆమె తప్పేమీ చెయ్యలేదు అని చెప్పాడు. అతని మాట వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చి వాళ్ళిద్దరినీ ఆశ్చర్యంగా చూడటం మొదలుపెట్టారు. సిరి ధైర్యంగా ముందుకొచ్చిన క్షణం మొదలైంది. సాధారణంగా సిగ్గుపడే సిరి ఈసారి రాహుల్ కోసం ధైర్యం తెచ్చుకొని అందరి ముందు నెమ్మదిగా ఇలా చెప్పింది. మేము ఒకరినొకరు ఇష్టపడుతున్నాం అని చెప్పింది. ఆ మాట చెప్పగానే ఆ ఒక్క మాటతో గ్రామం మొత్తం నిశ్శబ్దంగా ఉండిపోయింది. పెద్దలు ఒకరినొకరు చూసుకున్నారు. చిన్నపిల్లలు నవ్వుకున్నారు. కొంతమంది పెద్దమ్మలు చేతుల మీద చెయ్యి వేశారు. రాహుల్ ఆమె వైపు చూసి ఆశ్చర్యపోయాడు. ఇంత ధైర్యంగా మాట్లాడుతుందని ఊహించలేదు అని అనుకున్నాడు. పెద్దలు మరింత కఠినంగా, కొంతమంది పెద్దలు కొంచెం కోపంగా పట్నం అబ్బాయిల మీద నమ్మకం ఉండదు అని చెప్పారు. ఎవరినైనా చూసి వదిలేస్తారు, వెళ్ళిపోతారు అని మాట్లాడటం ప్రారంభించారు. సిరి వెంటనే రాహుల్ చేతిని చూసింది, భయంతో, ఆందోళనతో. రాహుల్ ముందుకు వచ్చి అందరి ముందు నిశ్శబ్దంగా ఉన్నాడు. కానీ ధైర్యంగా ఇలా చెప్పాడు. నేను సిరిని ఆట పట్టించడానికి రాలేదు. నా హృదయంతో ప్రేమిస్తున్నాను అని అన్నాడు. మీ అనుమతితోనే ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పాడు. గ్రామం మొత్తం ఆశ్చర్యంతో నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఇది రాహుల్ చూపించిన మొదటి నిజమైన మనసు. చివరి క్షణం. పెద్దల నిర్ణయం ముందు పెద్దలు ఒక చోట కూర్చొని మాట్లాడుకోవడానికి వెళ్ళారు. సిరి మరియు రాహుల్ ఇద్దరూ పక్కపక్కనే నిలబడి ఎదురు చూస్తున్నారు. ఏం చెప్తారా అని చూస్తూ ఉన్నారు. సిరి మెల్లగా అతని చేతిని పట్టుకుంది. ఆమె కన్నీళ్లు కళ్ళల్లోంచి జారాయి. ఏం జరిగినా నన్ను వదిలిపెట్టకండి రాహుల్ గారు అని చెప్పింది. రాహుల్ ఆమె చేతిని బిగించి పట్టుకొని అన్నాడు, నేను ఉన్నంత వరకు నీకేమీ అవ్వదు అని చెప్పాడు. ఎవరూ నిన్ను దూరం చేయలేరు సిరి అని చెప్పాడు. పెద్దలు రాహుల్ సిరి ప్రేమ గురించి చర్చిస్తున్నప్పుడు గ్రామం బయట నుండి ఒక బైకు శబ్దం వినిపించింది. అందరూ తల తిప్పి చూశారు. బైక్ మీద నుంచి దిగినవాడు సిరి మావయ్య కొడుకు, వాళ్ళ మావయ్య కొడుకు హరీష్. సిరి కళ్ళు పెద్దవయ్యాయి. రాహుల్ గుండె ఒక్కసారిగా బరువెక్కింది. హరీష్ గ్రామంలో చాలా గట్టి స్వభావం ఉన్నవాడు. కొంచెం మాట కూడా తట్టుకోలేడు. మరెవరు నోరు తెరచకముందే అతను కోపంగా అడిగాడు. సిరి, ఇది ఏం వినిపిస్తుంది అని చెప్పాడు. నువ్వు ఒక పట్టణం అబ్బాయితో తిరుగుతున్నావా అని అన్నాడు. సిరి భయంతో ఒక అడుగు వెనక్కి వెళ్ళింది. బాంబులాంటి నిజం బయటపడింది. గ్రామం ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. హరీష్ గట్టిగా అన్నాడు, నువ్వు మర్చిపోయావా? నీకోసం మా ఇంట్లో మాట పెట్టారు కదా అని చెప్పాడు. నన్నే నీకు పెళ్లి చేసేందుకు పెద్దలు మాట్లాడుకున్నారు. గ్రామం మొత్తం షాక్లో పడిపోయింది ఆ మాట విని. సిరి కాళ్ళు వణికిపోయాయి. ఈ విషయం ఆమెకి తెలియదు. రాహుల్ ముఖం మొత్తం ఎర్రగా ఎండిపోయినట్టు అయ్యింది. ఏమిటి అని రాహుల్ నెమ్మదిగా అడిగాడు. సిరి కన్నీళ్లు పెట్టుకుంది. ఒక్కసారిగా జరిగిపోయిన కలహం సిరి కళ్ళల్లో కన్నీళ్ళు ఆగకుండా జారాయి. నాకు తెలియదు రాహుల్ గారు, ఎవరూ నాతో చెప్పలేదు అని చెప్పింది. హరీష్ కోపంతో రాహుల్ దగ్గరకు వచ్చి, నువ్వు మా ఇంటి అమ్మాయితో మాట్లాడడం కూడా తప్పే అని చెప్పాడు. పొలాల్లో చేతులు పట్టుకొని తిరిగావని విన్నాను. ఇది మా ఇంటి గౌరవం ఏమవుతుంది అంటే గ్రామం పెద్దలు కూడా తలదించుకున్నారు ఆ మాట విని. రాహుల్ సైలెంట్గా నిలబడ్డాడు. కానీ అతని కళ్ళల్లో ఒక్క మాట కనిపించింది. రాహుల్ యొక్క శక్తివంతమైన సమాధానం.
హరీష్ దగ్గరికి మరింతకి వచ్చినప్పుడు రాహుల్ అతి ప్రశాంతంగా కానీ గట్టిగా అన్నాడు. నువ్వు పెద్దలతో మాట్లాడి మాట పెట్టుకున్నందుకు కానీ సిరి మనసు అడిగావా అని అన్నాడు. గ్రామంలో ఎవరు ఈ ప్రశ్నను ఊహించలేదు. సిరి వెంటనే రాహుల్ వైపు చూసింది. ఈ ఒక్క ప్రశ్న ఆమె హృదయాన్ని గట్టిగా తాకింది. హరీష్ కోపంతో మనసా ఏమిటి అని అన్నాడు. గ్రామంలో మనుషులు అడగరు, పెద్దలు నిర్ణయిస్తారు అంటూ గట్టిగా కేక వేశాడు. ట్విస్ట్లో ట్విస్ట్ ఏంటంటే సిరి పెద్దమ్మ బయటపెట్టిన రహస్యం. అందరూ తర్జన భర్జన పడుతుండగా సిరి పెద్దమ్మ నెమ్మదిగా ముందుకు వచ్చి హరీష్ అని పిలిచింది. నీకు సిరి మీద ఎప్పటినుంచో ఇష్టం ఉందని అందరికీ తెలుసు. కానీ అది ఆమె మీద బలవంతం చేయలేవు అని చెప్పింది అని బహిరంగంగా గట్టిగా చెప్పింది. అప్పుడే ఆమె మరో పెద్ద రహస్యాన్ని కూడా బయటపెట్టింది. మరి నువ్వు చెప్పు, నీ పట్టణంలో చదువుతున్నంతకాలం నీకు లహరి అనే అమ్మాయితో ప్రేమ ఉందని ఎవరికీ తెలియదా అని చెప్పింది. గ్రామం ఒక్కసారిగా ఆ మాట విని షాక్ అయ్యారు. హరీష్ ముఖం కూడా రంగు మారిపోయింది. రాహుల్ ఆశ్చర్యంతో సిరి వైపు చూశాడు. సిరి కళ్ళల్లో ఒక చిన్న వెలుగు అలాగే మెరుపు వచ్చింది. అంతకుముందు భయంతో వణికిన ఆ అమ్మాయి ఇప్పుడు కాస్త ధైర్యంగా స్ట్రైట్గా నిలబడి ఉంది. క్లైమాక్స్కు చేరువలో ఉన్న కథ. ఇప్పుడు గ్రామం మొత్తం హరీష్ వైపు చూస్తోంది. పెద్దలు కూడా అయోమయంలో ఉండిపోయారు. రాహుల్ మాత్రం సిరి చేతిని మెల్లగా పట్టుకొని ఇలా చెప్పాడు. ఇప్పుడు బలవంతం చేసే హక్కు ఎవరికీ లేదు అని అన్నాడు. సిరి మెల్లగా నా మనసు ఎక్కడుందో అది నేనే చెప్పాలి అని చెప్పింది. ఆ మాట వినగానే గ్రామంలో పెద్దలందరూ ఇప్పుడు గ్రామం మొత్తం కూడా సిరి చెప్పబోయే మాట కోసం ఎదురు చూస్తూ ఉంది. గ్రామం మొత్తం ఒక చోట చేరి ఉంది. అందరి చూపులు ఒక్కచోటే సిరి మీద. రాహుల్ ఆమె పక్కన నిలబడి ఉన్నాడు. అతని చేతిని సిరి మెల్లగా విడిచేసింది. ఆమె ఒక్క అడుగు ముందుకు వెళ్ళి నిలబడింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ మనసులో మాత్రం కట్టుదిట్టమైన ధైర్యం. సిరి పెద్దలను చూస్తూ ఇలా చెప్పింది. ముందుగా ఈ రోజుకి ఇంతటి గౌరవం ఇచ్చినందుకు మీ అందరికీ నా నమస్కారం అని చేతులు జోడించింది. పెద్దలు నిశ్శబ్దంగా విని చూస్తున్నారు. నా గురించి నేను చెప్పుకోవాలనుకున్న మాటలు ఎన్నేళ్లుగా ఎవరికీ చెప్పుకోలేకపోయాను. ఈరోజు మాత్రం నా మనసు నిజం బయట పెట్టాల్సిందే. అందరూ ఒక్కసారిగా ఆమెను చూడటానికి దృష్టి పెట్టారు. హరీష్ వైపు తిరిగి సిరి నెమ్మదిగా హరీష్ వైపు తిరిగి మామయ్యను మీరు నా కోసం చేసే ఆలోచనలన్నీ మంచివే కానీ నా జీవితానికి సంబంధించిన నిర్ణయం మాత్రం నాకు చెప్పకుండా తీసుకోవడం సరైంది కాదు అని అంది. హరీష్ ఆశ్చర్యంగా ఆమెను చూస్తున్నాడు. అసలైన బాంబు ఏంటంటే స్పష్టంగా మాట సిరి లోతుగా ఊపిరి పీల్చుకొని అన్నది. నన్ను ఎవరినో అడగకుండా మాట పెట్టించడం నాకు అంగీకారం లేదు. ఆ మాటలు వినగానే పెద్దలు షాక్లో ఉన్నారు. అదొకటే కాదు, నా మనసు నా జీవిత భాగస్వామి గురించి నేను ఇప్పుడే నిర్ణయం తీసుకుంటాను అని ఆమె చెప్పగానే గ్రామం నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయింది. ఆమె నెమ్మదిగా రాహుల్ దగ్గరకు వచ్చింది. అతని కళ్ళల్లోకి చూసి నేను ఎవరిని ఏమీ చెప్పమని కానీ అడగను. కానీ రాహుల్ నాకు చూపించిన గౌరవం, ప్రేమ, అర్థం అది నాకు జీవితంలో కావాల్సింది అని చెప్పింది. రాహుల్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సిరి గ్రామ పెద్దల వైపు తిరిగి అందుకే
నా నిర్ణయం ఒకటే అని చెప్తున్నానని చెప్పింది. ఒక క్షణం నిశ్శబ్దంగా ఊరి పెద్దలు ఉండిపోయారు. సిరి పెద్దల ముందే చేసిన పెద్ద నిర్ణయం ఏంటంటే, నా జీవితాన్ని ఎవరి చేతిలో పెట్టాలో నిర్ణయించేది నేను అని చెప్పింది. నాకు రాహుల్ని భాగస్వామిగా చేసుకోవాలి అని ఉంది అని స్పష్టంగా, ధైర్యంగా చెప్పింది. గ్రామం మొత్తం షాకులో మునిగిపోయింది. కానీ చాలామంది కళ్ళల్లో గౌరవం. హరీష్ పూర్తిగా మౌనంగా ఉండిపోయాడు. సిరి అతనిని చూసి, నీలో లహరి గురించి పెద్దమ్మ చెప్పిన విషయం నాకు తెలియదు అని చెప్పింది. నీకు నీ ప్రేమ ఉంటే నాకు కూడా నా ప్రేమ మీద హక్కు ఉంది అని చెప్పింది. అందరూ ఆ మాటలు విని స్తంభించిపోయారు. హరీష్ మాట రావడం లేదు. సిరి ధైర్యంగా తన నిర్ణయం చెప్పగానే చుట్టూ ఉన్నవాళ్ళు మాటలు లేకుండా ఆమెనే మౌనంగా చూస్తున్నారు. అటు రాహుల్, ఇటు సిరి. మధ్యలో ఊపిరాడక టెన్షన్. కొన్ని క్షణాలు అలా గడిచాక గ్రామ పెద్ద అయిన రామచంద్రయ్య గారు ముందుకు వచ్చి మాట్లాడటం మొదలుపెట్టారు. పెద్దల మొదటి మాట కఠినమైన నిశ్శబ్దం మొదలుకొని ఉంది. సిరి ఇలా అంది, నీ మాటలో నిజం ఉంది. కానీ ఇలాంటి విషయాలు గ్రామం ముందు ఇలా చెప్పడం ముందెప్పుడూ జరగలేదు అని చెప్పారు. చుట్టూ ఉన్నవారు అంగీకారంగా తల ఊపారు. సిరి తలదించుకుంది. కానీ గుండెల్లో మాత్రం ధైర్యం తగ్గలేదు. సర్పంచ్ గారి స్పందన. గ్రామం అంతా షాక్. సర్పంచ్ గారు ముందుకు వచ్చి కఠినంగా, రాహుల్ పట్నం మనిషి, మన గ్రామానికి కొత్తే. ఇకపోతే నీ కుటుంబం, అతని కుటుంబం ఏది ఏంటో మనకు తెలియదు. రాహుల్ ఆ మాటకి గట్టిగా నిలబడ్డాడు. ఇలాంటి నిర్ణయాలు ఒక్క క్షణంలో తీసుకోవడం సబబు కాదు అని చెప్పాడు. గ్రామం మొత్తం అది విని గుసగుసలతో నిండిపోయింది. సిరి మామయ్య హరీష్ అక్కడే షాక్లో ఉన్నాడు. కానీ మాట్లాడలేకపోయాడు. అప్పుడు అంచనా వేయన వ్యక్తి ముందుకు వచ్చాడు. సిరి పెద్దమ్మ. ఆమె నెమ్మదిగా ముందుకు వచ్చి ఇలా చెప్పింది, అరే అంతా ఆగండి. ఇది విని గ్రామం మొత్తం సైలెంట్ అయ్యింది. పెద్దమ్మ మాట ప్రేమకు మద్దతు. ఆమె నవ్వుతూ, సిరి మన ఇంటి అమ్మాయి. ఆమె చిన్నప్పటి నుంచి ఏది మాట్లాడినా నిజాయితీగా మాట్లాడింది. ఇప్పుడు ఆమె చెప్పిందే నిజం. పెద్దలు ఆశ్చర్యంగా చూశారు ఆ మాటకి. ప్రేమ అంటే తప్పు కాదు. మరి అమ్మాయి ఎవరిని కోరుకుంటే అదే ఆమె జీవితం అని చెప్పింది. మన పని ఆశీర్వదించడం మాత్రమే అని చెప్పగానే ఆ మాటలకి ఒకరి తర్వాత ఒకరు పెద్దలు తల ఊపడం మొదలుపెట్టారు. చివరి నిర్ణయం ఏమిటంటే, సర్పంచ్ గారు లోతుగా ఊపిరి తీసుకొని, సిరి నీ మాటలో మనిషికి కావలసిన ధైర్యం ఉంది. రాహుల్ నిన్ను దగ్గరగా చూస్తే మంచి గుణాలు కనిపిస్తున్నాయి. అతను చిన్న నవ్వు నవ్వుకున్నాడు ఆ మాటకి. మీరిద్దరి మీద గ్రామానికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఒక మాట, మీరు ఈ ప్రేమను గౌరవంగా నిలకడగా ఉంచాలి కూడా అని చెప్పారు. గ్రామం మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. రాహుల్ నిశ్శబ్దంగా సిరి చేతిని పట్టుకొని మరింత దగ్గరికి లాగాడు. సిరి కళ్ళల్లో నీళ్లు, కానీ అవి సంతోషాన్ని కలిగించాయి. గ్రామ పెద్దల నిర్ణయం విన్నాక సిరి నిశ్శబ్దంగా రాహుల్ని చూసింది. కళ్ళల్లో ఆనందం, ఊపిరిలో ఊరట, మనసులో ఒక కొత్త భయం. అది నిజంగానే జరిగిందా లేదా అని. రాహుల్ మాత్రం సైలెంట్గా ఉండిపోయాడు. ఒక అడుగు దగ్గరికి వచ్చి ఆమె చేతులు నెమ్మదిగా పట్టుకున్నాడు.
సిరి కన్నీళ్లను తుడిచిన రాహుల్ సిరి కళ్ళల్లో ఆనంద బిందువులు జారుతుండగా రాహుల్ మెల్లగా వేలితో చెంపను తాకి, ఏం భయపడకు, నిన్ను నేను ఎప్పటికీ వదలను అని అన్నాడు. ఆ మాటలు విన్న క్షణం సిరి హృదయం మరింత కరిగిపోయింది. ఆమె అతనిపై నిలబడి చెప్పింది, ఇన్ని రోజులు భయంతో ఉన్నాను రాహుల్. మన ప్రేమ బయటపడితే నిన్ను కోల్పోతానేమోనని. రాహుల్ ఆమె చేతిని గట్టిగా పట్టుకొని, నీ చేతిని ఒకసారి పట్టుకున్నప్పుడు ఎప్పుడూ వదలలేదు సిరి, వదిలేదేలే అని చెప్పాడు. అని సిరి చెప్పి మాట నుదుటిపై మెల్లగా ముద్దు పెట్టాడు. సిరి కన్నీళ్ళు ఇంకా జారాయి, కానీ అవి ప్రేమగా మారిన ఆనందం. చెట్టు నీడలో ఇద్దరూ మధురమైన దగ్గరతనం. గ్రామాన్ని వదిలి వారు కొంచెం దూరంగా నడిచారు. పొలాల మధ్య చిన్న చెట్టు కింద ఆగి సిరి రాహుల్ ఛాతిపై తల పెట్టుకుంది. రాహుల్ ఆమె భుజంపై చెయ్యి వేసి నెమ్మదిగా తన వైపు లాక్కున్నాడు. ఇప్పుడు నిజంగా నువ్వు నాదానివే సిరి అని అన్నాడు. సిరి సిగ్గుతో అతని చేతుల్లోకి ఇంకా దగ్గరగా చేరి, నేను ఎప్పుడో నుంచో నీదాన్నే రాహుల్ అని అంది. ఆ మాటలతో ఇద్దరి మధ్య నిశ్శబ్దం. అదే ప్రేమ భాష. సిరి అతని కళ్ళల్లోకి చూస్తూ, గతమంతా మరిచిపోవాలని ఉంది, ఇక నుంచి మనిద్దరం మాత్రమే అని అంది. రాహుల్ ఆమె చెవి దగ్గరికి చేరి సైలెంట్గా కానీ హృతి తాకేలా అన్నాడు, అది నిన్నటి నుంచే మొదలైంది సిరి. సిరి గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది ఆ మాట విని. ఆమె మెల్లగా అతని మోచేతిపై చెయ్యి వేసింది. అది ఒక హత్తుకోవడం కాదు, గుండెను గుండెకి దగ్గర పెట్టుకునే అనుభూతి. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే కనుక, అలాగే నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ ఫ్యామిలీస్కి, రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.